హోమ్ మేడ్ చాక్లెట్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం. దానికోసం మోడ్స్ అనే కంపెనీ నుంచి డార్క్ కాంపౌండ్ అండ్ మిల్క్ కాంపౌండ్, ఈ రెండు 400 గ్రామ్స్ ప్లస్ 400 గ్రామ్స్ తెప్పించాను. ఇందులో ఆల్రెడీ హాఫ్ చేశానండి, మీకు చూపించడం కోసం వేరే హాఫ్ చేద్దామని ప్రిపేర్ అయ్యాను. ఇది డార్క్ కాంపౌండ్ అండి, కలర్ చూడండి. ఇది మిల్క్ కాంపౌండ్, అంటే మిల్క్ కాంపౌండ్లో షేడ్స్ వైట్ ఒకటి ఉంటుంది అండ్ దిస్ లైట్ కలర్ కాఫీ కలర్ కూడా ఉంటుంది అనమాట. ఈ రెండు మిక్స్ చేసుకోవాలి. సేమ్ క్వాంటిటీ ఉన్నాయి, 200 ప్లస్ 200, 400 తెప్పించాను. అది ఆల్రెడీ చేసేసాను. ఇప్పుడు 200 ప్లస్ 200 చేద్దాము. దానికోసం ముందుగా మనకి త్వరగా మెల్ట్ అవ్వాలి కాబట్టి దీన్ని పీసెస్లో కట్ చేసుకుందాం. ఇది ఈజీగానే ఇలా పౌడర్లా వస్తుంది, పీసెస్లో వస్తుంది, ఈజీగా వచ్చేస్తుందండి, ఎందుకంటే మెత్తగా ఉంటుంది కాబట్టి. ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒక గాజు బౌల్లో కానీ స్టీల్ బౌల్లో కానీ ఎందులో కొంత తీసుకుని, ఇప్పుడు మనం డైరెక్ట్గా కాకుండా అడుగున హాట్ వాటర్ పెట్టుకుని మెల్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా గిన్నెలో వాటర్ పోసి దాని మీద పెట్టి మెల్ట్ చేయాలి. అప్పుడే పెట్టగానే మెల్ట్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. ఒక 10 మినిట్స్లో పూర్తిగా మెల్ట్ అవుతుంది. ఇలా కలుపుతూనే ఉండాలండి, ఎంత కలిపితే అంత షైనింగ్ వస్తుంది చాక్లెట్. ఇప్పుడు ఇది పూర్తిగా మెల్ట్ అయిపోయిందండి. చూడండి, ఇలా ఈ కాన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు ఈ చాక్లెట్ మౌల్డ్స్ దొరుకుతాయండి, ఆన్లైన్లో దొరుకుతాయి, మనకు షాప్లో కూడా దొరుకుతాయి. వివిధ షేపుల్లో ఉంటాయి. ఇప్పుడు దీంట్లో పోర్ చేసుకోవాలి. ఇది అన్నిట్లో ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ ట్రైన్ పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాలి. 1 అవర్ అయిపోయింది. ఈ ఫ్రిడ్జ్లోంచి తీసాను, చూడండి ఎలా వచ్చేస్తున్నాయో చూడండి. సరే, ఎంత నీట్గా వచ్చినాయో. ఎంత షైనింగ్ ఉందో చూసారా. ఏ షేప్ కావాలంటే ఆ షేప్. ఇవి ఇలా కవర్ చేసి చక్కగా పిల్లలకి బర్త్డే గిఫ్ట్స్గా ఇస్తే చాలా హ్యాపీ అయిపోతారు పిల్లలు.